ఔటర్ రింగ్ రోడ్డు వరకు బల్దియా విస్తరించడంతో హెచ్ఎండిఏ పరిధితో పాటు ఆదాయం తగ్గనుంది. ఓఆర్ఆర్ లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో బిల్డింగ్స్, లేఅవుట్లకు పర్మిషన్లు ఇప్పటి వరకు హెచ్ఎండిఏ ఇచ్చేది. ఇవన్నీ ప్రస్తుతం బల్దియాలో విలీనం కావడంతో అనుమతుల ప్రక్రియ జీహెచ్ఎంసీ చూసుకోనుంది. ఓఆర్ఆర్ లోపల భారీగా ఆదాయం పొందే హెచ్ఎండిఏ బల్దియా విస్తరణతో 70% ఆదాయాన్ని కోల్పోనుందని తెలిపారు అధికారులు. జీహెచ్ఎంసీ విస్తరణతో హెచ్ఎండిఏ భారీగా ఆదాయం కోల్పోనుంది. బల్దియా వెలుపల ఉన్న ప్రాంతాల్లో 5 అంతస్తుల కంటే ఎక్కువ ఎత్తు నిర్మించే భవనాలు, హైరైజ్ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, భారీ వెంచర్లు వంటి నిర్మాణ రంగ అనుమతులన్నీ హెచ్ఎండిఏ నుంచే వచ్చేవి. ఔటర్ లోపలున్న పట్టణ స్థానిక సంస్థలు బల్దియాలో విలీనం కావడంతో ఇవన్నీ జీహెచ్ఎంసీ కిందకు రానున్నాయి. ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి హెచ్ఎండిఏకు నెలకు దాదాపు 1000 కోట్ల వరకు అన్ని విధాలుగా రాబడి వస్తోంది. స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లాయి. దీంతో ఆదాయం కూడా బల్దియా ఖాతాలోకి పడనుంది. లేఅవుట్లు, భారీ భవనాల నిర్మాణాలకు బల్దియానే అనుమతులు ఇవ్వనుంది. గతంలో హెచ్ఎండిఏ 7227 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఉండేది. అయితే దీనికి అదనంగా రీజనల్ రింగ్ రోడ్ వరకు మరో 3415 చదరపు కిలోమీటర్లు పెంచి మొత్తం 10742 స్క్వేర్ కిలోమీటర్లకు హెచ్ఎండిఏ పరిధి పెంచారు. అయితే ఇందులో హెచ్ఎండిఏకు కీలకమైన, ప్రధానంగా ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను బల్దియాలో విలీనం చేశారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో 9342 స్క్వేర్ కిలోమీటర్ల మేర బల్దియా పరిధిలోకి వస్తుంది. జీహెచ్ఎంసీ విస్తరణతో బల్దియా పరిధి 650 స్క్వేర్ కిలోమీటర్ల నుంచి 2050 స్క్వేర్ కిలోమీటర్లకు పైగా పెరగనుంది. సిటీ శివార్లలో రియల్ ఎస్టేట్ భూములతో పాటు ఎక్కువ ప్రాజెక్టులు వస్తున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ ఇప్పుడు బల్దియాలో విలీనమయ్యాయి. మణికొండ, నార్సింగి, తెల్లాపూర్, శంషాబాద్, నిజాంపేట్, మేడ్చల్, ఘట్కేసర్, బాచుపల్లి, షామీర్పేట్, పోచారం, మేడిపల్లి లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ప్రాజెక్టులతో పాటు లేఅవుట్లు వస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలవడంతో ఆయా అనుమతుల నుంచి వచ్చే ఆదాయం అంతా బల్దియా అకౌంట్లోకి వెళ్లనుంది. హెచ్ఎండిఏ భారీ ఎత్తున ఆదాయం కోల్పోనుండడంతో మునుముందు పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం కష్టమేనని భావిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం విలువైన భూముల వేలంతో హెచ్ఎండిఏకు ఆదాయం సమకూరుతుంది. వివిధ సందర్భాల్లో జీతాలు, ఇతర పనుల కోసం హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఇతర ప్రభుత్వ విభాగాలకు నిధులు సర్దుబాటు చేస్తున్నారు. సిటీలోని ఫ్లైఓవర్లు, ఫుట్పాత్లు, నర్సరీల పెంపకం, కొత్త పార్కుల నిర్మాణం, చెరువుల అభివృద్ధి, రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కోసం నిధులు వినియోగిస్తున్నారు. ఇక నుంచి భారీగా ఆదాయం తగ్గనుండడంతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపట్టే పనులపై ఆ ప్రభావం ఉంటుందంటున్నారు అధికారులు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లతో పాటు ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు, సికింద్రాబాద్ నుంచి షామీర్పేట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్లను కూడా హెచ్ఎండిఏ సొంతంగానే చేపట్టింది. ఈ ప్రాజెక్టులన్నింటికీ నిధుల కొరత వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయి. ఓఆర్ఆర్కు ఆనుకొని అవతల నిర్మించే ప్రాజెక్టులకు, లేఅవుట్లకు హెచ్ఎండిఏనే పర్మిషన్లు ఇవ్వనుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్లు వస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్టులతో పాటు లేఅవుట్లు ఎక్కువగా రానున్నాయి. దీంతో ఔటర్ పరిధిలో కోల్పోతున్న ఆదాయాన్ని ఔటర్ బయట పొందేలా ప్రణాళికలు వేస్తున్నామంటున్నారు హెచ్ఎండిఏ అధికారులు. జీహెచ్ఎంసీ విస్తరణ, డివిజన్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు ఒకవైపు వేగంగా కొనసాగుతున్నాయి. కానీ నిర్మాణ అనుమతులు, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించిన డెలిగేషన్ పవర్స్ ఇంకా హెచ్ఎండిఏ నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ కాలేదు. బల్దియాలో వార్డుల విభజన ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రాగానే అధికారుల బదిలీ జరగనుంది.